ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అమ్మవారిని అందంగా ఏ విధంగా అలంకరించుకోవచ్చు, 2 బ్లౌజ్ పీసెస్ 2 జాకెట్ పీసులతో చూద్దాము. ఇప్పటి వరకు ఒక్క బ్లౌజ్ పీస్తో ఎలా అలంకరించుకోవాలో చూపించాను కదా, కావాలి అంటే ఒకసారి వీడియోస్ అయితే చెక్ చేయండి. ఈరోజు అయితే 2 బ్లౌజ్ పీసులతో మనం ఎలా అలంకరించుకోవచ్చో చూద్దాము. ఒక బ్లౌజ్ పీస్ని ఇలా చిన్న మడత పెట్టాలి, పొడుగ్గా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పళ్ళు అన్నమాట. రెండవ దానికి చిన్న చిన్న కుర్చీలు వేసుకొని మంచిగా మనం ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం టిష్యూ సిల్క్ అండి సారీ. అదే పట్టు సారీ తీసుకుంటే మెత్తగా ఉంటే మనకి కుర్చీలు అన్నవి చాలా చక్కగా మంచిగా ఉంటాయన్నమాట. ఇలా చిన్న చిన్న కుర్చీలు వేసుకొని మనం మధ్యలో క్లిప్ కానీ లేదా సేఫ్టీ పిన్ కానీ పెట్టుకోవాలి. 2 జాకెట్ ముక్కలు కూడా మంచి కలర్ కాంబినేషన్ తీసుకుంటే అమ్మవారు అందంగా కనిపిస్తారు. మనం బ్లూ పింక్, అదేవిధంగా గ్రీన్ రెడ్ ఎల్లో ఇలా మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనుకోండి, అమ్మవారు అందంగా మనకి కనిపిస్తారనమాట. ఇలా ఈ బ్లౌజ్ పీస్ అంతా కూడా చివరి వరకు అదే కుర్చీలతో మడత పెట్టాలి. అవసరమైతే దీనికి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. నేనైతే చేయలేదు. ఇది టిష్యూ సిల్క్ అనమాట. కొంచెం చీర కుర్చీలు నీట్గా రాలేదు బ్లౌజ్ పీస్కి. ఈ విధంగా మనం పెట్టుకొని క్లిప్ పెట్టుకోవాలి. చీరలే అవసరం లేదండి, బ్లౌజ్ పీస్తో కూడా మనం చక్కగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం అలంకరించుకుందాము. ఇలా మనం కిందన కలశం పైన కలశం పెట్టుకోవాలి. చిన్న పెన్సిల్ని అయితే కట్టానమాట, అంటే చీర చక్కగా నిలవడానికి. కిందన నేను ఈ పింక్ కలర్ది ఫ్రిల్స్ వచ్చేలాగా, కుర్చీలు వచ్చేలాగా చూశాను. ఇవన్నీ కూడా మనం నీట్గా అరేంజ్ చేసుకోవాలి. చిన్న చిన్న కుర్చీల్లాగా క్లిప్స్ తీసేసుకొని 2 కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. మధ్యలోని మనకి గ్యాప్ వస్తుంది కదా, గ్యాప్ దగ్గర పిన్స్ పెట్టుకుంటే మనకి గ్యాప్ అనేది ఉండకుండా ఉంటుంది. మధ్యలో నేను గ్యాప్ లేకుండా పిన్స్తోనైతే కనిపించకుండా పిన్స్ పెడుతున్నాను. ఇప్పుడు మనం పైన పెన్సిల్ పైనుంచి ఏదైతే చిన్న ఫోల్డింగ్ చేసామో బ్లౌజ్ పీస్, దాన్ని ఇలా ఎక్స్ లాగా వేసి ఇప్పుడు చిన్న పిన్ అయితే పెట్టుకుంటాను మిడిల్లో. నడుం దగ్గర చూస్తున్నారు కదా, ఇలా చిన్న నెక్లెస్ కానీ లేదా వడ్డానం కానీ ఉంటే పెట్టుకోవచ్చు. లేకపోతే మనకి ఒక 5 రూపీస్ అయితే మీటర్ లేస్ వస్తుంది గోల్డ్ కలర్, ఆ లేస్ని కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత మన దగ్గర ఉన్న ఆభరణాలు ఏవైనా ఉంటే అమ్మవారిని అందంగా అలంకరించుకొని పైన కొబ్బరికాయ, అదేవిధంగా మన దగ్గర అమ్మవారి ఫేస్ ఉంటే ఫేస్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా 2 నిమిషాల్లో మనం అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు. వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదండి. మన దగ్గర ఉన్న వాటితోనే అమ్మవారిని అందంగా అయితే అలంకరించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా క్రౌన్ పెట్టాను, ఇటు అటు కమ్మలాలను పెట్టుకున్నాను. చాలా అందంగా అనిపించారు కదా అమ్మవారు. మరిన్ని ఇటువంటి అలంకరణల కోసము, అదేవిధంగా పూజ విధానాల కోసము మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక చక్కటి వీడియోతో కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.